ఈరోజు మనం వంకాయ ఎండు రొయ్యలు కర్రీ చేసుకుందాం. ముందుగా 1/2 కిలో వంకాయలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు తీసుకుని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని వంకాయ ముక్కలు వేసుకోవాలి. టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి. 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుందాం. తిప్పుకుంటూ ఉండాలి. 1 స్పూన్ పసుపు వేసుకుందాం. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాం. నల్లగా వస్తాయి వాటర్, అందుకే 2-3 సార్లు కడిగి వేసుకోవాలి. వంకాయ ముక్కలు మొత్తం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. 5 నిమిషాలు ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాం. నీట్గా తీసి పెట్టుకున్న కొన్ని రొయ్యలు తీసుకుందాం. ఒక గిన్నెలో 1 గ్లాస్ నీళ్లు మరిగించి పెట్టుకోవాలి. ఆ నీళ్లు ఇప్పుడు రొయ్యల్లో వేసుకుని 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. ముందుగా ఇంకో మూకుడు పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ముక్కలు మొత్తం మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసుకుందాం. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ½ స్పూన్ కారం వేసుకుందాం. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. దీని తర్వాత మనం 1 గ్లాస్ వాటర్ పోసుకుని ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకోవాలి వాటర్ మొత్తం అయిపోయేంత వరకు. ఇంకా కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వంకాయ ఎండు రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా టేస్టీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.